రోజు మాట్లాడే జీవం కలిగిన మాటలు జాగ్రత్త కిందాం. आज के दिन प्रभु हमसे जो जीवित बातें करने जा रहा है उसको हम ध्यान से सुनेंगे। పిల్లారా, प्रियो, అన్ని జ్ఞానముల కంటే దేవుని జ్ఞానం ఎంతో గొప్పది. सब ज्ञानों से बढ़कर प्रभु का ज्ञान है, बहुत ही महान है। అన్నిటినీ మించినది, సమస్తమును మించినటువంటి జ్ఞానం దేవుని జ్ఞానం. सबसे बढ़कर है प्रभु का ज्ञान। ఆ జ్ఞానం ఉన్నప్పుడు जब वो ज्ञान होगा మన హృదయంలో సమాధానం ఉంటుంది. हमारे हृदय में शांति होगी, మరి మన హృదయంలో మరి ఎంతో నెమ్మది ఉంటుంది. हमारे हृदय में बहुत ही आराम होगा। ఈ లోకంలో ఎన్నున్నా గాని, इस संसार में कुछ भी क्यों ना हो, ఎన్నున్నా గాని कुछ भी क्यों ना हो, దేవుని యొక్క జ్ఞానం గనక కొదువుగా ఉంటే प्रभु के ज्ञान की अगर कमी हो तो ఇవన్నీ కూడా మనకు సున్నే. ये सब हमारे लिए शून्य है। అందుకే బైబిల్ వాక్యం చదివిస్తుంది, इसलिए बाइबल का वचन कहता है సమస్త జ్ఞానముకు మించినటువంటిది మరి దేవుని జ్ఞానం. सब ज्ञान से बढ़कर है परमेश्वर का ज्ञान। మరి దేవుణ్ణి నమ్ముకొనటమే మనకు మంచి ఆశ్రయం. प्रभु के मानना ही हमारे लिए बड़ा आश्चर्य स्थान है। చూడండి, కీర్తన 118వ కీర్తనకారుడు देखिए भजन संहिता 118, 118వ కీర్తన भजन 8, संहिता 118 9 వచనం చూస్తే, 8 और 9 देखेंगे। మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. यहोवा की शरण लेनी मनुष्य पर भरोसा रखने से उत्तम है, यहोवा की शरण लेनी प्रधानों पर भी भरोसा रखने से उत्तम है। అర్థమవుతుందా? समझ में आ रहा है? అదే 15వ వచనంలో చూస్తే, इसी 15वें वचन में देखे, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. धर्मियों के तंबुओं में जय जयकार उद्धार की ध्वनि हो रही है। అదే గనక దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నెమ్మది మనలో లేకపోతే మన గృహాల్లో ఎప్పుడు కూడా ఉదాసుగానే ఉంటాయి. अगर प्रभु का ज्ञान, प्रभु की शांति हमारे जीवन में, हमारे हृदय में नहीं होगी तो हमारे घरों में, हमारे जीवन में हमेशा उदासीपन होगा। ఆ గృహంలో ఎప్పుడు కలకలాలే ఉంటాయి, उस घर में हमेशा झगड़े होते रहेंगे, నెమ్మది ఉండదు, आराम नहीं होगा, ఒకరికొకరు పొంతన ఉండదు, एक दूसरे से को लेकर कुछ भी झगड़े नहीं होंगे, ఎవరి యొక్క స్వార్థంతో వాళ్లే పనులు एक చేసుకుంటారు. दूसरे का स्वार्थीपन ना रखते हुए अपने अपने काम में कोई ध्यान नहीं देगा। ఆ యొక్క గృహములో उस घर में మరి ఎప్పుడు చూసినా గానీ कभी भी देखिए ఒకరికొకరు విరోధంగానే మాట్లాడుకునే మాటలే ఉంటాయి, కానీ సమాధానం ఉండదు. एक दूसरे के विरोध में ही बातें होती रहेंगी, लेकिन शांति नहीं होगा, ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయాల్లో లేదు కాబట్టి. प्रभु का वचन के हृदय में नहीं है। దేవుని వాక్యం హృదయాల్లో ఉన్నప్పుడు, प्रभु का वचन जब हृदय में होगा, ఆ వాక్యానుసారంగా మనం నడుస్తున్నప్పుడు जब वचन के अनुसार हम चलेंगे, దేవుడు మనలో కూడా నడిపిస్తున్నట్టే. तब प्रभु हमारे अंदर रहकर ही हमें चलाएगा। అందుకే इसलिए మోషేను అహరోను ఇద్దరిని దేవుడు కలిపినప్పుడు, मूसा और हारून दोनों को जब परमेश्वर ने मिलाया, అహరోను నీకు నోరుగా ఉంటాడు అన్నాడు. हारून तुम्हारे लिए मुंह होगा करके बोला। అహరోను నీకు నోరుగా ఉంటాడు. तुम्हारे लिए मुंह हारून है। అర్థమవుతుందా? समझ में आ रहा है? అంటే ఆయన నీకు కొన్ని జ్ఞానమైన మాటలతో నడిపిస్తాడు. वो आपको ज्ञान की बातों के द्वारा चलाएगा, అతనికి జ్ఞానమైన మాటలు దేవుడు అందించాడు. और उसके लिए ज्ञान की बातें परमेश्वर ने ही दी है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మన గృహాలలో हमारे घरों में ఎప్పుడు కూడా సమాధానమే ఉండాలి. हमेशा शांति ही होनी चाहिए। నేను ఒక ఉపమానం మీకు చెప్తాను मैं ఈరోజు, आपको एक उदाहरण बताता हूँ, జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए। మనిషికి లైఫ్ లో కావాల్సిన వాటిని గురించినటువంటి ఒక ఉపమానంగా చెప్తున్నాను. इंसान के लिए उसके जीवन में जो जो चाहिए, ఏం కావాలి क्या మనకు? क्या चाहिए। ఒకసారి एक बार ఒక వ్యక్తి దగ్గర దేవుడు వచ్చాడంట. एक व्यक्ति के पास भगवान आया, అతను బాగా ప్రార్థిస్తున్నాడు. वो ज्यादा प्रार्थना कर रहा था। సార్ దేవుడు కనపడితే బాగుంది, एक बार प्रभु मुझे दिख जाए तो अच्छा होगा। బాగా మరి ఎంతో ఉదాసతోటి ప్రార్థన చేస్తాడు. बहुत उदास होकर प्रार्थना कर దేవుడు रहा था। వచ్చాడు. परमेश्वर आया, వచ్చి, ఏంటయ్యా, ఏంది, ఏం కావాలి నీకు, ఎందుకు వెళ్ళావని అడిగాడు. आकर पूछा तुम्हें क्या चाहिए। ఏముందండి, నేను పేదవాడిని, నాకు उसने ధనం ఉంటే బాగుంటది, मुझसे कहा मैं तो गरीब हूँ, मेरे पास अगर धन होगा तो अच्छा होगा, నాకు ధనం ఉంటే బాగుంటుంది, धन होगा तो अच्छा होगा, ధనం ఇవ్వ. मुझे थोड़ा धन दे दो। సరేలే పాయింట్లు అని చెప్పి ధనం ఇచ్చాను, పో అన్నాడు. ठीक है मैं तुम्हें धन दे दूंगा, दे दिया, जाओ करके बोला, ధనం ఇచ్చాడు. धन दिया। సరే సార్, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దేవుడు వచ్చాడు. कुछ दिनों के बाद फिर भगवान आया, వచ్చి అడిగారు, आकर पूछा ఖుషిగా ఉన్నావు, బాగున్నావా అని అడిగారు. तुम अब ठीक हो, खुशी से हो। అయ్యి, ఎంత ధనం ఉంటే మాత్రం ఏమిటి, నాకు ఆరోగ్యం సరిలేదయ్యా అన్నాడు. उसने कहा धन ज्यादा होने से क्या लाभ है, मेरी तबीयत ठीक नहीं है, ఆరోగ్యం సరిలేదని, तबीयत ठीक नहीं है। కానీ ఆరోగ్యం ఇస్తే బాగుంటుంది. अगर मेरे को अच्छी तबीयत दी जाएगी तो बहुत ही अच्छा होगा। అనవసరంగా హాస్పిటల్ తిరగాల్సి వస్తుంది. बेकार में हॉस्पिटलों के चक्कर लगाने శరీరంలో पड़ रहे ఎప్పుడు हैं, బాధ ఉంటుంది. शरीर में हमेशा ఎంత परेशानी డబ్బు है, ఉంటే మాత్రం ప్రయోజనం ఏమో. कितना भी पैसा हो इससे क्या फायदा, కొంచెం నాకు హెల్త్ ఏంటి, కొంచెం ఆరోగ్యం ఏంటి. अच्छी तबीयत दीजिए मेरी। అప్పుడు అన్నాడంట, तब भगवान ने कहा చలో ఇచ్చాను, పో, ठीक है मैंने दे दिया, మంచిదే, ఖుషి రహు. खुश रहो।
సంతోషం. खुशी से रहो। సరే అయిపోయింది. हो गया। కొన్నాళ్ళ తర్వాత कुछ दिनों के बाद వచ్చాడు మళ్ళీ బాబు. फिर भगवान आया అడిగాడు, और उस पुरुष से ఖుషేనా, पूछा, బాగున్నావా? अब तो ठीक हो, अब तो खुशी से हो। అయ్యి ఏం బాగున్నానులేండి, ఏముందిలేండి, భార్య లేదు, పిల్లలు లేరు. భార్య పిల్లలు కుటుంబంలో సంతోషం అంటే ఎంత ఆనందంగా ఉంటదండి అని అడిగాడు. उसने कहा, क्या खुशी, मेरी पत्नी नहीं है, बच्चे नहीं है, अगर पत्नी और बच्चे भी होंगे तो परिवार में आनंद खुशी रहेगा। కాబట్టి మళ్ళీ దేవుడు అంటే సరే పో ఇచ్చాను వెళ్ళాను. फिर भगवान ने कहा, ठीक है, मैंने तुम्हें ये सब दे दिया। ఇచ్చాను పో అన్నాడు. दे दिया, సరే అయిపోయింది. हो गया। కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాడు. फिर कुछ दिन के बाद भगवान आया। మళ్ళీ దేవుడు అడిగాడు, फिर परमेश्वर ने ఇప్పుడు पूछा, నువ్వు ఆనందంగా ఉంటున్నావా అని అడిగాడు. अब तुम आनंदित हो या नहीं? మంచి पूछा, ఆనందంగా ఉన్నావా? अभी तुम आनंदित हो? అయ్యి ఏం ఆనందంలేండి, क्या आनंद रहना? డబ్బున్నంత మాత్రాన, ఆరోగ్యం ఉన్నంత మాత్రాన, భార్య బిడ్డలున్నంత మాత్రాన ఏముంది? पैसे हैं, अच्छी तबीयत है, पत्नी है, बच्चे हैं, इससे क्या? నేను చదువు రానివ్వండి, मैं तो अनपढ़ हूँ, లోకం నాకు తెలీదు. संसार के बारे में जानता नहीं। ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు చదువు రానివాడు చెప్పి నన్ను హేళన చేస్తున్నారు. कहीं पे भी जाऊँ अनपढ़ अनपढ़ बोलकर मुझे मजाक कर रहे हैं। మరి అంత చక్కగా ఇంటర్నెట్ చూసుకుంటున్నారు, మంచిగా జ్ఞానంతో ఈ లోకంలో జీవిస్తున్నారు చదువుకున్న వాళ్ళు. अच्छे से इंटरनेट देखते हुए अच्छे ज्ञान के साथ पढ़े हुए लोग रहते हैं इस నేను दुनिया में। మోటివేట్ అండి, నాకేముందండి, मैं तो अनपढ़ हूँ, मेरा क्या है? నాకు బాగా జ్ఞానం చదువు చెట్టు చెయ్యాలని. अच्छा ज्ञान मिले और अच्छी पढ़ाई मेरे लिए हो करके సరే मांगा। అడుగుతున్నావు కాబట్టి ఈ జ్ఞానం కూడా ఇది కూడా నీకు ఇచ్చాను పో, మంచిగా జ్ఞానం ఇచ్చాను అన్నాడు. तो भगवान ने कहा, ये मांग रहे, चलो अच्छा ज्ञान और पढ़ाई भी मैंने तुम्हें दे दी, जाओ। మంచి చదువు వచ్చేసింది, अच्छा पढ़ना लिखना आ మంచి गया, జ్ఞానం వచ్చింది, अच्छा ज्ञान आ లోక गया, జ్ఞానం బాగా తెలుసు. संसार के ज्ञान के बारे में भी अच्छे से जान కొన్నాళ్ళ लिया। తర్వాత దేవుడు వచ్చి, फिर कुछ दिन के बाद भगवान आया, అమ్మాయి ఇప్పుడు బాగా సుఖంగా ఉన్నావా, अब तुम सुख से हो, నీకు డబ్బు ఇచ్చాను, मैंने तुझे पैसा दिया, నీకు మంచి హెల్త్ ఇచ్చాను, अच्छी तबीयत दी, నీకు బిడ్డలు భార్య బిడ్డలు ఇచ్చాను, तुम्हें पत्नी और बच्चे నీకు दिए, మంచిగా జ్ఞానం తీసుకుని చదువు ఇచ్చాను, तुझे अच्छा ज्ञान और पढ़ाई भी दी, బాగున్నావా అన్నాడు. अब तो आनंद हो ना? ఎన్నితే మాత్రం कितना भी दे, నాకు పేరు లేదండి, मेरा बड़ा नाम नहीं है, నాకు పేరు లేదు, मेरा बड़ा नाम नहीं है। ఎక్కడ పోయినా కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు, कहीं पे भी जाता हूँ मुझे कोई पहचान ही नहीं నన్ను पाते, ఎవరు అసలు పట్టించుకోవట్లేదు. कोई मेरे ऊपर ध्यान ही नहीं दे रहे ఈ हैं। నుండి మాత్రం నాకు సంతోషం ఏముంది, इतना सब है, इसमें खुशी की क्या నాకు बात है? పేరు కావాలండి ఈ ఊర్లో అన్నాడు. मेरे इस गांव में मेरा बड़ा नाम होना चाहिए। సరే అది కూడా ఇచ్చాను, ఆ పేరు కూడా ఇచ్చాను పో అన్నాడు. तो भगवान ने कहा, ठीक है, वो नाम भी तुम्हारा हो गया, जाओ। అక్కడ నుంచి మంచి పేరు వచ్చేసింది, फिर तब से उसका नाम बड़ा हो ఎక్కడ गया, పోయిన ఇతని పేరే, कहीं पे भी जाए सब उसको याद ఎక్కడ रखने పోయిన लगे, ఇతని సమ్మానం, कहीं पे भी जाए इसका सम्मान ఎక్కడ होता పోయినా था, గౌరవిస్తున్నాం, कहीं पे भी जाए इसकी इज्जत होती थी। మంచిదని. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దేవుడు వచ్చాడు. फिर कुछ दिन के बाद फिर भगवान आया, ఎలా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావా, మంచిగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా అని అడిగాడు. कैसी है तुम्हारी तबीयत, ठीक है, अच्छे से हो, खुशी से हो करके पूछा। ఏం సంతోషం లేండి, क्या खुशी, ఎంత పేరుంటే మాత్రం, ఎంత డబ్బు ఉంటే మాత్రం, ఎంత చదువు ఉంటే మాత్రం, ఎంత ఆరోగ్యం బాగుంటే మాత్రం, ఎంత పిల్లలు బిడ్డలుంటే మాత్రం అసలు నాకు ఏం కావాలంటే నా మాట అందరూ వినాలండి, నాకు పవర్ కావాలన్నాడు. उसने कहा, पैसे होने से, अच्छी तबीयत होने से, बीवी बच्चे होने से, बड़ा नाम होने से, अच्छा ज्ञान पढ़ाई लिखाई होने से क्या लाभ? मेरा इतना पावर होना चाहिए, मैं किसी को भी कुछ बोलूं तुरंत लोग मेरी बात माननी चाहिए, పవర్ కావాలి. अच्छी शक्तिशाली अच्छा पावर ఏ चाहिए मुझे। అధికారికి ఫోన్ చేసిన వెంటనే నా మాట వినాలి, किसी भी अधिकारी को मैं फोन करूं तुरंत वो डरना चाहिए, मेरी ఎవరికి बात ఫోన్ सुनना చేసిన चाहिए। వెంటనే నా కార్యాలు జరగాలి. किसी को भी फोन करूं तुरंत काम हो जाने चाहिए, కాబట్టి నాకు పవర్ ఇయ్యి అన్నాడు. मुझे पावर दो करके बोला। సరే ఎంత ఇచ్చాను కాబట్టి సరే ఈ పవర్ కూడా నీకు ఇస్తున్నాను పో అన్నాడు. उसने कहा, चलो मैंने तुम्हें इतना सब कुछ दे दिया तो मैं ये भी देता हूँ, ठीक ఈ है, పవర్ కూడా నీకు ఇస్తాను ये पावर भी मैं तुम्हें दे दूंगा। మంచిది, अच्छी बात है, పవర్ కూడా ఇచ్చేసి. पावर भी दे दिया। ఎవరు ఫోన్ చేసినా किसी को भी फोन करे వెంటనే వింటున్నారు, तुरंत उसकी बात मानते వెంటనే हैं, ఈయన పనులు అయిపోతుంది, तुरंत इसके सारे काम हो जाते हैं, చాలా మంచిగా మరి పవర్ నడుస్తుంది. बहुत ही अच्छे से इसका पावर चल रहा था। కొన్నాళ్ళ తర్వాత దేవుడు మళ్ళీ వచ్చాడు. कुछ दिनों के बाद फिर परमेश्वर आया, ఏమయ్యా ఇన్ని ఇచ్చాను కదా, मैंने इतना सब कुछ दिया है ना, ఏంటి నీకు ఇప్పుడు బాగా ఆనందం సంతోషంగా ఉందా అని. अब तुम आनंदित हो, खुशी से हो करके पूछा। ఏం సంతోషం ఏం ఆనందం అండి, क्या खुशी क्या आनंद, ఇంట్లో సమాధానం లేదు, घर में शांति ही नहीं है, సమాధానం లేదు. घर में शांति ही नहीं है। ఇంట్లో సమాధానం లేనప్పుడు డబ్బు ఉంటేదేంటి, ఆరోగ్యం ఉంటే ఏంటి, భార్య బిడ్డలు ఉంటే ఏంటి, చదువు ఉంటే ఏంటి, పేరుంటే ఏంటి, పెద్ద పవర్ ఉంటే ఏంటి, అసలు ఇంట్లోనూ ఒంట్లోనూ సమాధానమే లేదు అన్నాడు. जब घर में ही शांति नहीं है, पैसा होने से, अच्छी तबीयत होने से, अच्छा नाम होने से, अच्छी पढ़ाई होने से और अच्छा पावर होने से क्या फायदा? చూసారా, देखा, మానవుడికి లైఫ్ లో ఎన్ని కావాలి, इंसान को संसार में जीते समय ये सब की जरूरत पड़ती है। జీవితంలో డబ్బు ఉండాలి, अपने जीते समय पैसा होना चाहिए, మంచి మరి హెల్త్ ఉండాలి, శరీరం బాగా హెల్త్ గా ఉండాలి, तबीयत अच्छी होनी चाहिए, మరి ఇంట్లో భార్య బిడ్డలు సంతోషంగా ఉండాలి. घर में पति पत्नी अच्छे से रहने चाहिए। అందుకే చూడండి కీర్తనకారుడు అంటాడు इसलिए भजन संहिता में लिखा है 127 చూడండి 127 होगा, ఏమంటాడు, నీ భార్య
లోగట 128 128 చూడండి 128వ కీర్తన చూస్తే तीसरा చూడండి ఇక్కడ 3వ వచనం तीसरे वचन में 128 3వ వచనం 128 నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్క వలె నుందురు तेरे घर के भीतर तेरी स्त्री फलवंत दाखलता सी होगी, तेरी मेज के चारों ओर तेरे बालक जलपाई के पौधे से होंगे। అర్థమైందా समझ में आया? 6వ వచనం అంటాడు यहाँ 6वां वचन में कहता నీ है పిల్లలను నువ్వు చూచెదవు परंतु अपने नाती पोतों को भी देखने पाए। 2వ వచనంలో చూస్తే दूसरे वचन में देखेंगे నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు तू अपनी कमाई को निश्चय खाने पाएगा, నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును तू धन्य होगा और तेरा भला ही होगा। అర్థమవుతుందా समझ में आ रहा है? భార్య బిడ్డలు ఉన్నారు पति पत्नियां हैं, बच्चे తర్వాత हैं, మరి మంచి చదువు अच्छी पढ़ाई लिखाई है, మంచి జ్ఞానం अच्छा ज्ञान है। లోకంలో ఏదైనా మరి ఆశించడానికి తనలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు संसार में कुछ भी हासिल करना है अपने ज्ञान का वो इस्तेमाल करता है। మంచి పేరు अच्छा नाम है उसका, ఎక్కడ పడ్డా అతని పేరే कहीं पे भी जाए उसका नाम लोग लेते हैं। కొంతమంది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు బాగుంటుంది कुछ लोग ऐसे होते हैं जब वो मर भी जाए उनका लोग नाम వాళ్ళు याद रखते हैं। చేసిన మంచి పనుల ద్వారా వాళ్ళ స్టాచ్యూలు వేసేసి వాళ్ళ పూలమాలలు వేసి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ వర్ధంతులని అవన్నీ చేస్తా ఉంటారు जीते समय उन्होंने जो जो अच्छे काम किए हैं उसकी वजह से उनके मरने के बाद भी उनकी मूर्तियां बनाई जाती है, उन पर फूलों की माला चढ़ाई जाती है, उनका जन्म दिवस स्मरण दिन भी बनाया जाता है। కొంతమందికి పవర్ ఉంటది कई लोगों के पास पावर होता है, ఎవరు ఏం ఫోన్ చేసినా టక్కనే పని అయిపోద్ది किसी को भी फोन करो तुरंत काम हो जाता అనేక మంది తనకు ముందు వెనక తిరుగుతూ ఉంటారు है। बहुत से लोग उसके आगे पीछे घूमते रहते అరే हैं। ఇతను గనక మన దగ్గరికి పోతే ఇతను గనక ఫోన్ చేస్తే మన పని అయిపోద్ది और अगर इसके पास जाएंगे तो हमारा कोई भी काम है वो हो जाएगा। కరెక్ట్ మంచిదే अच्छी बात है, కానీ ప్రియులారా लेकिन प्रियो సమాధానం లేదు शांति नहीं है, సమాధానం లేదు शांति नहीं है। సమాధానం ఉండాలి గాని शांति होनी चाहिए। ఇవన్నీ ఉంటే నాకేంటి ये सब रहने से मेरा क्या? నాకు సమాధానం లేదు मेरे घर में तो शांति నా नहीं है, ఇంట్లో శాంతి లేదు मेरे घर में शांति నాకు नहीं है, ఇవన్నీ ఉండే వ్యర్థమే ये सब मेरे पास होने से भी व्यर्थ ही है। దేవుడు ఏమనంట तब परमेश्वर ने నీకు कहा సమాధానము శాంతి దేవుని జ్ఞానం వల్లంటే ఇవన్నీ వదులుకోవాలి అన్నాడు तेरे जीवन में शांति चाहिए, आनंद चाहिए, तो तुझे इन सब चीजों को छोड़ना पड़ेगा। ఇవన్నీ వదులుకుంటావా అన్నాడు उसने कहा, परमेश्वर ने कहा, क्या तुम इन सब चीजों को छोड़ నాకు पाओगे? శాంతి సమాధానం లేనప్పుడు నా ఇంట్లో అశాంతి ఉన్నప్పుడు నాకు ఎందుకు నాకు ఎన్ని వద్దు నాకు శాంతి అన్నాడు तब उस व्यक्ति ने कहा, जब मेरे जीवन में शांति ही नहीं है तो इन सब चीजों का मुझे क्या करना, मुझे ये नहीं चाहिए करके उसने छोड़ दिया। ఇవన్నీ తీసుకుని నాకు శాంతి లేవు. ये सब ले लो प्रभु, मुझे सिर्फ शांति दो। చూడండి ప్రియులారా, देखो प्रियो, ఎంత ఆనందం చూడండి तब कितना आनंद होता है। కానీ ఒక రొట్టెతో ఒక దాని ఉల్లిపాయ తోటి ఒక రొట్టె తిన్నా గానీ మనకు ఆనందమే प्याज के साथ एक रोटी खा ली तो भी आनंद है। చక్కని మంచి నార్మల్ జీవితం జీవించినా మంచిదే अगर साधारण जीवन जिए तो भी बहुत अच्छी बात है। అందుకనే इसलिए దేవుడు ఉండాలి మనకు प्रभु हमारे साथ होना ఆయన चाहिए, జ్ఞానం ఉండాలి उसका ज्ञान हमारे पास होना चाहिए, ఆయన సమాధానం మనకు उसकी शांति हमारे साथ होनी ఒకసారి ఒక चाहिए। చిన్న పిల్లవాడు एक बार एक छोटा बच्चा తన తల్లితో పాటు దుకాణానికి వెళ్ళాడంట अपनी माँ के साथ दुकान में गया, వెళ్తే అక్కడ ఏడ్చిన కాయలు బాగా గుట్టబోసి ఉన్నాయి मूंगफली वहाँ पे बहुत ज्यादा थे, అయితే అటంక చూస్తున్నాడు तो वो उसकी ओर देख रहा था। ఆ దుకాణం అతను అన్నాడంట दुकानदार ने कहा, బాబు తీసుకో అన్నాడు बेटा मूंगफली ले लो, తీసుకో అన్నాడు ले लो। తీసుకోవట్లేదు बेटा नहीं ले रहा था, తీసుకోవట్లేదు नहीं ले रहा ఇప్పుడు था। అమ్మగారు అన్నారంట उसकी माँ ने कहा, బేటా తీసుకో మరి ఆ అంకుల్ అంటున్నాడు తీసుకోమని అని. अंकल जी लेने को बोल रहे हैं, आप ले लो। తీసుకోవట్లేదు बच्चा नहीं ले रहा था। బేటా తీసుకో అంటున్నాడంట दुकानदार भी कहने लगा, बेटा ले అమ్మ लो। కూడా కోపపడుతుంది उसकी माँ भी गुस्सा कर रही थी, తీసుకోరా अंकल बोल रहे हैं ना ले लो, తీసుకోవట్లేదు नहीं ले रहा था। అప్పుడు వెంటనే దుకాణదారుడు तो तुरंत दुकानदार సరే ने నేను ఇస్తానురా అని मैं दूंगा ఆ करके గుప్పిడి బట్టి अपने हथेली में అతని యొక్క ఒళ్ళో పోసి सारे मूंगफली लेकर उसकी गोदी में डाल दिए సరే తల్లి కొడుకు వస్తున్నారు और माँ बेटा वापस जा रहे थे। ఎరా అంకులు ఇంతగా అంటున్నాడు కదా తీసుకో 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 అంటున్నాడు ఎందుకు తీసుకోలేదు నువ్వు అన్నాడు उसकी माँ डांटने लगी कि अंकल बोल रहे थे ना तुझे मूंगफली ले लो, तुम क्यों नहीं ले रहे थे? మమ్మీ तो बेटा बोला, నీకు అసలు ఏమీ తెలియదు माँ तुम कुछ नहीं जानती हो, నా గుప్పిడి ఎంత मेरी मुट्ठी कितनी है, ఎంత छोटी सी है। నా గుప్పిడి ఎంత मेरी मुट्ठी छोटी सी అంకుల్ है గుప్పిడి ఎంత और अंकल की मुट्ठी कितनी है, ఎంత పెద్ద इतनी बड़ी है। అంకుల్ ఇస్తే ఎన్ని వస్తాయి నాకు अंकुल मुझे देगा तो कितना ज्यादा నేను मिलेगा, తీసుకుంటే ఎన్ని ఉంటాయి అక్కడ और मैं लूंगा तो कितना मिलेगा? నీకేం తెలియదు మా అమ్మాయి అన్నాడు मम्मी तुम्हें कुछ नहीं पता करके చూసారా? उसने बोला। దేవునిచ్చే జ్ఞానం దేవునిచ్చే సంపత్తి దేవునిచ్చే ఆనందము ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు परमेश्वर का जो ज्ञान, परमेश्वर जो धन संपत्ति देता है, परमेश्वर जो कुछ भी देता है संसार नहीं दे सकता, बहुत ही अधिक देता है। అందుకే
కీర్తనకారుడు అంటున్నాడు, इसलिए भजनकार कहता है మనుషులను నమ్ముకోవటం కంటే इंसानों पर भरोसा करने से, ఏమంటాడు ఇక్కడ, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. इंसानों पर भरोसा करने से अच्छा है परमेश्वर पर भरोसा करें। రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. राजाओं पर भरोसा करने से अच्छा है यहोवा पर भरोसा करें, అప్పుడే మన గుడారాల్లో ఆనందం ఉంటుంది, तभी हमारे घरों में आनंद होगा, సంతోషం ఉంటుంది. खुशी होगी। ఈ రోజుల్లో చూస్తున్నారు, आजकल हम देखते हैं ఎవరి గృహంలో అయితే దేవుని వాక్యం ఉండదో, जिसके घरों में परमेश्वर का वचन नहीं చూడండి ఆ होता, గృహంలో ఎలా ఉంటుందో. देखो उनका घर कैसा होता है। భార్య ఫోన్ తీసుకుని ఆ సోఫాలో కూర్చుంటది, पति एक फोन लेकर दूसरे सोफा में बैठ భర్త जाती है, ఫోన్ తీసుకుని ఈ సోఫాలో కూర్చుంటారు. पति अपना फोन लेकर दूसरे सोफे में बैठ जाता है, పిల్లలేమో ఫోన్లు తీసుకుని ఆ గల్లీలో పోయి కూర్చుని చక్కగా చూసుకుంటా ఉంటారు. और बच्चे अपना फोन लेकर गलियों में बैठकर देखते रहते వాళ్ళకి हैं। తినే టైం ఉండదు, నిద్రపోయే టైం ఉండదు, పనుల టైం ఉండదు. उनके पास खाने का टाइम नहीं होता, सोने का टाइम नहीं होता, काम करने का टाइम नहीं వీళ్ళంటే होता। మెసేజ్ల ద్వారా हो మాట్లాడుకుంటారు, सके तो एक दूसरे को मैसेज करके ही बातें करेंगे, మెసేజ్ల ద్వారా मैसेज మాట్లాడుకుంటారు, करके ही बात करेंगे, మెసేజ్ల ద్వారా చూసుకుని నవ్వుకుంటా ఉంటారు. मैसेज को ही देखकर पढ़कर हंसते रहेंगे। ఒకసారి ట్రైన్ లో ఎలా జరిగింది, एक बार ट्रेन में ऐसा ही हुआ, అది మా పైన ఒకళ్ళు ఉన్నారు ట్రైన్ లో, हम ट्रेन में जा रहे थे, हमारे ऊपर एक बर्थ में పైన थे, సీట్ లో ఉన్నారు, ऊपर की सीट ఆ में, అమ్మాయి కింద సీట్ లో ఉంది, और उनकी पत्नी नीचे की सीट में మేము थी, ఎదురుగానే ఉన్నాం. हम सामने बैठे हुए ఈ थे। నవ్వుకుంటుంది, ये पत्नी जो थी वो नीचे बैठ के हंस ఆయన रही थी నవ్వుకుంటున్నారు. और पति ऊपर बैठ के हंस వీళ్ళు रहा ఎందుకు था। నవ్వుకుంటారో మాకు అర్థం కాదు. क्यों हंस रहे थे हमें समझ में नहीं आ रहा। తర్వాత చూస్తే बाद में जब देखा మెసేజ్ तो చూసి నవ్వుకుంటున్నారు. ये मैसेज को पढ़कर हंस रहे ఈ थे। మెసేజ్ లో చెప్తాడు, కిందకి రా అన్నం తిందాం. मैसेज में ही पति को मैसेज कर रही है, नीचे आ जाओ खाना खाएंगे। మా ప్రయాణం అంతట్లో ఎప్పుడు వాడు నవ్వుకున్నట్టు గాని, మాట్లాడుకున్నట్టు గాని, కలిసి కూర్చున్నట్టు గాని నేను చూడలేదు. अपने पूरे सफर में उन दोनों पति पत्नियों को आपस में बैठकर बातें करते हुए हंसते हुए हमने देखा ही नहीं। మేమైతే చక్కగా కూర్చుంటున్నాము, నవ్వుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. हम तो अच्छे से बैठ रहे हैं, बातें कर रहे हैं, हंस रहे हैं। వాళ్ళ సంతోషం ఉందా, क्या उनके अंदर खुशी है, సమాధానం ఉందా? शांति है? ఈ మొబైల్ మన సమాధానం ఇచ్చిందా? क्या ये मोबाइल हमें शांति ఇది మన देगी? అవసరం కోసం వాడుకుంటాం, ये अपनी जरूरत के लिए इस्तेमाल करते అంతేగాని हैं, इतना ही మనలో है। శాంతి సమాధానం ఇది. हमारे अंदर शांति नहीं मिलेगी। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఎంత వరకు వాడాలో అంతవరకే వాడాలి దీన్ని. जब तक इस्तेमाल करना चाहिए तब तक ही इस्तेमाल करना चाहिए। టీవీలు కూడా ఎంత వరకు వాడాలో అంతవరకే వాడాలి. टीवी को भी जितना इस्तेमाल करना चाहिए उतना ही इस्तेमाल करें। మొబైల్ కూడా ఎంత వరకు వాడాలో అంతవరకు వాడాలి. मोबाइल को भी जितना इस्तेमाल करें उतना ही करें। మనం ఒక్కటి ఆలోచించాలి, एक बात हमें सोचना మనం चाहिए, యాత్రికులు, हम एक यात्री है, పరదేశులు. परदेसी है। ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టాలి, एक दिन इस संसार को छोड़ना ही होगा, ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. संसार को छोड़ना ही होगा। భక్తులు అంటున్నారు, भक्त लोग कहते हैं మనం యాత్రికుల్ని, हम यात्री हैं, మనం పరదేశులు. हम परदेसी हैं। కొన్నాళ్ళు ఇక్కడ గడపడానికి వచ్చాం. कुछ समय ही यहाँ बिताने के लिए आए हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, ఒక రోజు एक दिन మనము हम దేవుడు ఏర్పాటు చేసిన స్థలం అంటే పరలోకానికి వెళ్ళాలి. परमेश्वर ने जो हमारे लिए जगह बनाई है उस स्वर्ग में हमें जाना है। అందుకని इसलिए మన పిల్లల్ని కూడా हमारे बच्चों को भी మనం దేవుళ్ళలో పెంచాలి. हमें प्रभु में बढ़ाना चाहिए। తల్లిదండ్రులు దేవుళ్ళు నడుస్తుంటే जब माता पिता प्रभु में चलेंगे పిల్లలు కూడా నడుస్తారు. बच्चे भी चलेंगे। మనకు ఒక సామెత తెలుగులో, एक तेलुगु में कहावत है, ఆ ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసుద్దా అని. गाय अगर खेत में खा रही है तो उसका बच्चा जो है क्या कहीं पे किनारे में खाएगा? కాదు కదా. नहीं ना। అందుకని इसलिए తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు అలానే తయారవుతారు. माता पिता जैसे होंगे उनके बच्चे भी वैसे ही बनेंगे। తల్లిదండ్రులు భక్తి ఎంత ఉంటుందో పిల్లల్లో కూడా అంతే భక్తి ఉంటది. माता पिता में जितनी भक्ति होगी बच्चों में भी उतनी भक्ति అంతకంటే होगी, హీన స్థితి ఉంటది. उससे ज्यादा और हीन हालत में हो जाएंगे। తల్లిదండ్రులు ఎప్పుడు లోకం వైపు చూస్తే పిల్లలు కూడా లోకం వైపు చూస్తారు. माता पिता का संसार की ओर देखेंगे तो बच्चे भी संसार की ओर देखेंगे। ఈనాడు आजकल ఈ రాబోయే మరి తరానికి ఈ బిడ్డలు ఎలా పెంచాలో క్రైస్తవులు వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి. పిల్లరా, आजकल के माता पिताओं को जानना है कि अपने बच्चों को, अपनी पीढ़ी को किस तरह पालना पोसना है। బాగా చదివిస్తారు, बहुत अच्छे से पढ़ाते వాళ్ళకి हैं, ఏం కావాలి ఇస్తారు. उनको जो जो चाहिए वो देते हैं। విన్నాం కదా ఇప్పుడు, अभी हमने सुना है ना, డబ్బిస్తారు, पैसे देते हैं, వాళ్ళకి మంచి చదివిస్తారు, अच्छी पढ़ाई देते हैं, మంచి బట్టలు ఇస్తారు, अच्छे कपड़े देते हैं, వివాహం చేస్తారు, शादियां करते మంచి हैं, ఎంప్లాయీస్ చేస్తారు, अच्छी नौकरी करने वाले बनाते हैं, మరి తర్వాత మంచి పేరు ప్రతిష్టలు చేస్తారు. और उससे अच्छा उनका नाम बड़ा होने के लिए भी कार्य और करते उसमें जाता हैं, है। अच्छे पावर उनको मिलता है, కానీ అతనిలో సమాధానం శాంతి ఉంది. लेकिन उनके अंदर शांति नहीं होती, సమాధానం శాంతి ఉంది. शांति नहीं होता, आराम नहीं होता। ఒకసారి ఒక దైవదాసు ఒక సాక్ష్యం చెప్పాడు. एक बार एक प्रभु के दास ने गवाही बताई, తన సంఘంలో ఒక స్త్రీ వచ్చిందంట. उनकी कलीसिया में एक स्त्री आती है, ఆ స్త్రీ ఎంతో ఉన్నతంగా ఉంది. वो स्त्री बहुत ही ऊंचे पद में है, చూస్తుంటేనే ఆమె మంచి ధనవంతురాలు అనిపిస్తుంది. देखने से ही लगता है कि बहुत धनवान है। ఒక రోజు एक दिन ఆమె అందంట, उसने कहा, అయ్యా నా ఇంటికి వచ్చి ఒక ప్రార్థన చేసి వెళ్ళారు मेरे घर में आके प्रार्थना करके जाओ, అని కార్డు ఇచ్చిందంట. और उसने कार्ड दिया। ఒక రోజు ఆ కార్డు తీసుకున్నాడు. एक दिन उस कार्ड को उसने लिया, వెళ్లే కొద్ది ఎట్లా వెళ్తుంది, పెద్ద సిటీలోకి వెళ్తుంది. गाड़ी लेके जा रहा था, जाते 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 बड़े शहर में पहुंच गया, గాడి పైకి వెళ్తున్నాడు. पैदल जा रहा था, शहर में पहुंच गया। అడుగుతుంటే
ఎక్కడికి తీసుకెళ్ళి పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. जब रास्ता पूछने लगे तो वो कहाँ पहुंचा, एक बड़े महल में पहुंच गया। చూస్తే ఈ గురకవాడు రే ఈయన వేసిన చూసి గురకవాడు రే పోరా పో ఇక్కడికి వచ్చింది అన్నాడు. पास्टर जी को देख के गुरका वाले ने कहा यहाँ क्यों आए, चले जाओ। కాదండి ఇక్కడున్న అమ్మగారు నన్ను రమ్మన్నారు. नहीं, यहाँ जो मैडम रहती है उन्होंने मुझे बुलाया है। పై నుండి రయ్య రయ్య పాస్ గారు రండి तो ऊपर से वो औरत देख रही थी, उसने कहा पास्टर जी आप अंदर आ जाइए। లోపలికి వెళ్ళాడు. अंदर गई। లోపలికి వెళ్తే వాళ్ళు కూర్చుంటానికి ఏం లేదు. अंदर गई तो हॉल में अंदर गए तो पास्टर जी हॉल में बैठने के लिए कुछ था ही नहीं। కాలు పెట్టాలంటే ఆయనకి భయం వేస్తుంది. उस महल में घर में कदम रखने के लिए उनको डर लग रहा था। ప్రవాసీలు గాని అవి చూస్తే ఫారెన్ కంట్రీ నుంచి వచ్చినట్టు वहाँ के जितने भी सामान थे देखने के लिए बाहर देश के सामान लग रहे थे। ఎక్కడ కూర్చోవాలమ్మా అన్నాడంట. उसने कहा मैं कहाँ बैठूं। వెంటనే బటన్ నొక్కింది. तुरंत बटन दबाया। బటన్ నొక్కడంతో बटन दबाने से ही చక్కగా వచ్చేసిన చైర్లు. चेयर्स दीवार से बाहर आ गए। ఇటు ఒక బటన్ నొక్కిందంట. दूसरी तरफ एक और बटन ఈ दबाया। బటన్ నొక్కిన వెంటనే సోఫాలు వచ్చినాయంట. इधर बटन दबाते ही सोफा बाहर आ गया। అమ్మా ఒక గ్లాస్ మంచిలి అమ్మా అన్నాడంట. तो उस पास्टर जी ने कहा मुझे पानी दे ఎక్కడ दो। మంచిలు ఉన్నట్టు కానీ అసలు ఏం కనపడలేదు. वहाँ पे पानी है या कुछ है करके दिखाई भी नहीं दे रहा బటన్ था। నొక్కిందంట. तुरंत बटन दबाया। బటన్ నొక్కిన వెంటనే నీళ్లు బయటకు వచ్చేసింది. बटन दबाते ही पानी बाहर आया। ఇప్పుడు అనుకున్నాడంట तब पास्टर जी ने सोचा ఈమెకి ఏమి కొద ఉంది నేనేం ప్రార్థన చేయాలని కాసేపు ఉండానంటే వెళ్తున్నానమ్మా అన్నారు. तो पास्टर जी ने सोचा इनके जीवन में किस चीज की कमी है, मैं किस चीज के लिए प्रार्थना करूं। तो पास्टर जी ने कहा मैं जा रहा हूँ, నేను వెళ్తున్నానమ్మా. मैं जा रहा हूँ। ఎందుకు గారు ప్రార్థన చేయరా అన్నా. तब उस औरत ने कहा पास्टर जी क्या आप प्रार्थना नहीं करेंगे। నీకు ఏమి కొద ఉందని నేను ప్రార్థన చేసేదమ్మా అన్నారు. पास्टर जी ने कहा मैं किस चीज के लिए प्रार्थना करूं, आपके पास किस चीज की कमी నా है। ఎమ్మటి రయ్యా అన్నారు. तब उस औरत ने कहा मेरे साथ आओ। ఒక రూమ్ లో తీసుకెళ్ళి एक कमरे में ले गई। మనవడు ఒక పెరాలసిస్ వచ్చింది. उनका जो पोता था उसको लकवा मार गया। పక్షవాతం लकवा मार गया। పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నాడు. लकवे से बेड में पड़ा हुआ था। నా పెద్ద మనవడు అని చెప్పి उसने कहा ये मेरा बड़ा पोता है। ఇంకొక రూమ్ లో తీసుకెళ్ళి दूसरे कमरे में ले गई। తన పెద్ద కూతురు మెంటల్ उसकी जो बड़ी बेटी है वो पागल है, పిచ్చి पागल है। సంఖ్యలతో కట్టేశారంట. గొలుసుతో जंजीरों से उसको बांध के रखा हुआ था। కట్టి పెద్దది కరుస్తుందంట. बहुत तेज तेज की चिल्लाती है हमेशा। ఇంకొక రూమ్ లో एक और कमरे में ले गए। ఆ తలకు గొడ్డ కొట్టుకుని కోడలు పుణుకుందంట. उसकी बहू जो है सर पे कपड़ा बांधे हुए लेटी थी। ఇప్పుడే నాకు నాకు నా కొడుకు కుట్టిడయ్యా భయంకరంగా अभी मेरे बेटे ने मेरी बहू को मारा है करके उसने बताया। ఇదయ్యా నా मेरे घर की हालत ये है। చూస్తానికి నా ఇల్లు బాగానే ఉంది. देखने के लिए मेरा घर तो बहुत अच्छा है, అంతా ఉంది. सब कुछ है। తినటానికి ఉండటానికి ఏది సౌకర్యం ఏది లేకుండా లేదు. खाने पीने के लिए कोई सहूलियत में भी कोई कमी है ऐसा कुछ नहीं है। సమాధానం లేదు. लेकिन मेरे घर में सिर्फ शांति नहीं है, ఒకరికొకరికి పంతం లేదు. एक दूसरे से बनती नहीं है, శాంతి లేదు. शांति नहीं है। ఏం తినటానికి ఉంటే మాత్రం ప్రయోజనం ఉంది. खाने के लिए है इससे क्या నేను फायदा। ఒక విషయం చెప్తున్నాను. मैं एक बात बताता మనకి हूँ, ఎంత ఉన్నా हमारे पास कितना అసలు क्यों ना हो, బంగారాన్ని కరిగించి మనం పోసుకుని తిన్నా గానీ सोने को पिघाल कर अगर हम खा भी लें అది శరీరానికి పట్టదు. वो शरीर को नहीं लगेगा। ఎందుకని क्यों? సంతోషమే సగం బలం అన్నారు. खुशी ही आधी ताकत होती है, సంతోషం సగం బలం. खुशी ही ताकत కాబట్టి होती है। మన బిడ్డలో మనం గృహంలో సంతోషంగా ఉంటే इसलिए हमारे बच्चे और हम घर में अगर आनंद से అదే మనకు रहेंगे సగం బలం. यही हमारे लिए आधी शक्ति కొంతమంది है। అంటారు कुछ लोग कहते ఈ हैं పిల్లల వాళ్ళు ఇసిగిపోయారంటారు. बच्चों से परेशान हो गए हैं, ఎందుకంటే क्योंकि ఈ పిల్లలు నా మాట అంటే बच्चे मेरी बात नहीं सुनते। కొంతమంది తల్లిదండ్రులు कुछ माता पिता పిల్లలను చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. बच्चों को बहुत परेशान करते हैं తల్లిదండ్రులు బాధపడుతున్నారు, और माता पिता भी दुखित हो जाते పిల్లలు हैं, బాధపడుతున్నారు. बच्चे भी दुखित हो जाते అసలు ఆ हैं। గృహంలో సమాధానం లేదు. घर में शांति ही नहीं है ఎందుకంటే ఆ గృహంలో దేవుడు లేడు. क्योंकि उस घर में भगवान नहीं है, దేవుడు లేడు. परमेश्वर नहीं దేవుడు है। ఎవరు? परमेश्वर मतलब कौन है? వాక్యమే దేవుడు. खाए या ना खाए। ఒకసారి एक बार నేను తెల్లవారుజామున లేచి డ్యూటీకి వెళ్ళాలంటే सुबह सुबह मुझे उठकर ड्यूटी जाना होता था। అరగంట ముందు లేచి నేను బైబిల్ చదువుకుంటాను. आधा घंटा पहले उठकर मैं बाइबल पढ़ती అంతేగాని ఒక సాగు చెప్పను నాకు టైం లేదు ఈ రోజు బైబిల్ చదవలేదు. मैं कोई बहाना नहीं बताता मेरे पास टाइम नहीं है, मैंने क्यों बाइबल नहीं తెలుసా? पढ़ा। क्यों पता है? ఉదయాన్నే లేచి सुबह सुबह उठकर దేవుని దగ్గర మనం కొన్ని సలహాలు తీసుకుని బయటికి వెళ్ళాలి. परमेश्वर से सलाह लेकर बाहर जाना నేను चाहिए। చెప్పాను కదా कल मैंने बताया था ఆయన ना, దూతలు మన చుట్టూ ఆవరించుంటారు. उसके दूत हमारे चारों ओर होते हैं। అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ अब अमेरिका का जो अध्यक्ष था अब्राहम लिंकन ఒక రోజు एक दिन ప్రార్థనలో గడుపుతున్నాడు. प्रार्थना में समय बिता रहे, అనేక మంది ఆయన కలవడం వచ్చాడు. बहुत से लोग उससे मिलने के लिए आए। ఎంతసేపు ఉన్నా రావట్లేదంట. कितनी देर भी हो गई वो बाहर नहीं आ అయ్యా रहे। రమ్మనండి మేము వచ్చామన్నారు. लोग कहने लगे उनको बुलाइए, लोग मिलने के लिए आए हैं। వచ్చాడు. बहुत देर के बाद आया। ఏమయ్యా మీ ఇంత మరి పేరుగాంచిన వాళ్ళం వచ్చాం కదా हम इतने बड़े बड़े लोग आए हैं ना, आप लोग क्या कर रहे थे अंदर? అప్పుడు ఆయన అన్నాడంట तब उसने कहा మా అమ్మ చెప్పింది మా నాయనమ్మ చెప్పింది నాకు मेरी दादी ने मुझसे कहा था ఉదయాన్నే లేచినాక जब तुम सुबह सुबह उठते हो దేవుని అనుమతి తీసుకుని దేవుని దగ్గర గడిపి నువ్వు బయటికి వెళ్ళు.
परमेश्वर से अनुमति लेकर परमेश्वर के पास समय बिताकर तब तुम बाहर ఆయన जाओ। అనుమతి లేకుండా బయటకు వెళ్ళదు. बिना उसकी अनुमति के आप बाहर मत निकलना। ఇంకొకటి ఏం తెలుసా, और एक और बात पता है क्या మా है? నాన్నమ్మతో నేను చెట్లు కొట్టుకుని బతికేవాడిని. मैं अपनी दादी के साथ पेड़ों को काटते हुए जीता था, చెట్లు కొట్టుకు पेड़ों బతికేవాడిని. को काटते हुए అలాంటి जीता था। చెట్లు కొట్టుకు బతికే నన్ను అమెరికాకి అధ్యక్షుడు చేశాడు इस దేవుడు. तरह पेड़ों को काटने वाले को एक अमेरिका का अध्यक्ष प्रभु ने అధ్యక్షుడు बनाया, చేశాడు దేవుడు. अमेरिका का अध्यक्ष बनाया। నేను ఎవరి దగ్గర గడపాలి, मुझे किसके पास समय बिताना ఎవరి है, దగ్గర గడపాలి. किसके पास समय बिताना ఒకసారి है? బిలిగ్రామ్ గారు एक बार बिलिग्राहम जी ప్రార్థనలో ఉన్నాడట. प्रार्थना कर रहे थे, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ గారు వచ్చారట. उस देश के प्रेसिडेंट आए, వచ్చి ఆకర్. బిలిగ్రామ్ గారు ఎక్కడ పిలవండి అన్నారు. बिलिग्राहम जी कहाँ हैं बुलाओ करके అయ్యా बोला। ప్రార్థనలో ఉన్నారన్నారు. उन्होंने कहा प्रार्थना में ఇదిగో हैं। మేము ప్రెసిడెంట్ గారు వచ్చాము చెప్పండి, ఈ దేశం యొక్క ప్రెసిడెంట్ గారు వచ్చి చెప్పండి. प्रेसिडेंट आए हैं इस देश के, उनको बुलाओ करके बोला। ప్రెసిడెంట్ గారు కాదు, ఎవరు వచ్చినా రాడయ్యా ఆయన. प्रेसिडेंट भी आ जाए तो इस समय वो बाहर ఏంటి नहीं आए। నేను వచ్చినా రాడా అన్నాడు. क्या मैं भी आ जाऊं तो नहीं आएंगे? ఎవరు వచ్చినా రాడు. कोई भी आ जाए तो नहीं आएंगे। అరగంట గంటకు వచ్చాడట. 1 घंटा आधे घंटे बाद वो आए। ప్రెసిడెంట్ అన్నాడు, तब प्रेसिडेंट ने कहा, నేను ఈ దేశ ప్రెసిడెంట్ కదా, मैं इस देश का प्रेसिडेंट हूँ ना, అందరికంటే ఎక్కువ మనిషిని కదా నేను, मैं सबसे बड़ा व्यक्ति हूँ ना, నేను వచ్చినప్పుడు రాలేదు అన్నాడు. मैं आया तो भी तुम क्यों नहीं आए? అప్పుడు బిలిగ్రామ్ గారు అన్నారు, तब बिलिग्राहम जी ने कहा, ఏం చేస్తామండి, నీకంటే పెద్ద వ్యక్తి దగ్గర నేను కూర్చున్నానండి. क्या करूं, मैं आपसे बढ़कर एक बड़ा व्यक्ति है उसके पास, నీకంటే పెద్ద వ్యక్తి దగ్గర నేను కూర్చొని ఎట్టానండి. जो आपसे बड़ा है उसके पास मैं बैठा हूँ तो वहां से उठ के ఆయన ఎంత कैसे आऊं? కోపడతాడు. वो- ఆయన వాక్యమైన దేవుడు, वही है वचन रूपी परमेश्वर, ఆయన వాక్యమైన దేవుడు. वही है वचन रूपी అందుకే परमेश्वर। బైబిల్ రాసింది, इसलिए बाइबल में लिखा है, మత్తయి సువార్త मत्ती सुसमाचार 6:33 ఏమని రాసింది తెలుసా, 6:23 ముందు నా నీతిని నా రాజ్యాన్ని ఎదకండి అని రాసింది బైబిల్. सबसे पहले मेरी धार्मिकता और मेरे राज्य की खोज करो करके लिखा తిన్నా है। తినకపోయినా तुम खाओ या ना खाओ, ముందు దేవుని పని, सबसे पहले परमेश्वर का काम, ముందు ప్రార్థన, ఉదయం తెల్లవారుజామున ప్రార్థన, भोर के समय प्रार्थना, ప్రార్థన, प्रार्थना, ఆ తర్వాత उसके బైబిల్ बाद చదవటం. बाइबल पढ़ना, అప్పుడు నీ యొక్క దైనందిన జీవితాల్లో నువ్వు ముందుకు నడువు. तब अपने दिन के कार्यों में आगे बढ़ो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, రాజుల కంటేను, राजाओं से बढ़कर, మనుషుల కంటేను, इंसानों से बढ़कर, ధనం కంటేను, धन से बढ़कर, భార్య బిడ్డల కంటేను, पत्नी और बच्चों से మంచి बढ़कर, ఆరోగ్యం కంటేను, अच्छी तबीयत से बढ़कर, మంచి చదువులు జ్ఞానం కంటేను, अच्छी पढ़ाई और अच्छे ज्ञान से बढ़कर, మంచి పేరు ప్రతిష్టల కంటేను, अच्छी नाम से बढ़कर, మంచి పవర్ కంటేను अच्छे पावर से बढ़कर దేవుని జ్ఞానమే మనకు ముఖ్యం. परमेश्वर का ज्ञान ही हमारे लिए కానీ प्रमुख ఈ है। లోకస్తులు దేవుని జ్ఞానాన్ని వెర్రితనంగా చూస్తున్నారు. लेकिन इस संसार के लोग परमेश्वर को ज्ञान దేవుడు को అంటే ఒక पागलपन ప్రైవేట్ समझते हैं। సంస్థ అన్నట్టుగా చూస్తున్నారు, भगवान को सोचते हैं ये अलग से एक संस्था है, ప్రైవేట్ నౌకరిలాగా एक చూస్తున్నారు. प्राइवेट नौकरी की तरह देखते हैं। ఎప్పుడో వీలుంటే బైబుల్ చదవటం, వీలుంటే ప్రార్థన చేయటం, समय मिलेगा तो प्रार्थना करना, समय मिलेगा तो बाइबल पढ़ना, లేదంటే టీవీలు చూసుకోవటం, नहीं तो टीवी देखते रहना, సీరియల్ చూసుకోవటం, सीरियल देखते रहना, ఏ నౌకునే సీరియల్. हंसते हुए रहते हैं, जोक देखते रहते हैं। ఒక వ్యక్తి అన్నాడు, एक व्यक्ति ने कहा, మన యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, యాక్టర్ एक एक्टर है, బాగా నవ్విస్తాడు, बहुत अच्छे से हंसाता అతనంటే है, నాకు ఇష్టం అన్నాడు, वो मुझे पसंद है, అతను నన్ను బాగా నవ్విస్తాడు वो అన్నాడు. मुझे बहुत हंसाता అప్పుడు है। నేనన్నాను, तब मैंने कहा, అతను చనిపోతే అన్నాను. अगर वो मर जाए तो, ఈ అతని దగ్గర నీ జీవితంలో లేవు లేదా? अगर वो मर जाएगा तो आपके जीवन में हंसी नहीं ఒక रहेगी మాట ना। చెప్పాను, मैंने एक बात बताई, ఒకళ్ళు నవ్విస్తే నువ్వు నవ్వటము, ఒకళ్ళు నడిపిస్తే నువ్వు నవ్విస్తాం కాదు, నీకు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసుకొని చెప్పాను. कोई हंसाए या कोई किसी कुछ कहे तो हंसना नहीं, अपने आप को खुद एंटरटेन करो, ఎంటర్టైన్మెంట్ చేసుకో. खुद एंटरटेन करो। నన్ను చాలా మంది మా దోస్తులు అడిగారు, बहुत से मेरे दोस्तों ने पूछा, రిటైర్మెంట్ అయిపోయావు కదా, आप तो रिटायर हो गए, చాలా బోరేత్నం ఉంటాయి. बहुत बोर लग रहा होगा। బోరు కాదురా బాబు, నాకు టైమే సరిపోవట్లేదు. मैंने कहा बोर नहीं, मुझे समय ही नहीं मिल रहा है। టైం సరిపోవట్లేదు, क्या समय नहीं मिल रहा? పగలంతా दिन भर ఏం చేస్తావు? क्या करते हो? చేయాల్సింది చాలా ఉంది. करने के लिए बहुत कुछ है। అందుకే నేను రిటైర్మెంట్ లో ఒక మాట అన్నాను, इसलिए मैंने जब रिटायर होने जा रहा था एक बात कही అనేక थी, మంది అఫ్సర్ల ముందు, बहुत सारे अफसर आ रहे थे, నేను రిటైర్ అవుతున్నాను కానీ టైర్డ్ కాదు అని చెప్పి. मैंने कहा मैं रिटायर हो रहा हूँ लेकिन टायर्ड नहीं हो रहा, రిటైర్డ్ అవుతున్నాను అంతే, मैं सिर्फ रिटायर्ड हो रहा हूँ, టైర్డ్ కాదు అని. मैं टायर्ड नहीं हो रहा। సార్ చాలా మంది ఆశ్చర్యపోయారు. बहुत से लोग आश्चर्यचकित हो गए సభలో మాట్లాడినప్పుడు जब मैंने वहाँ पे मीटिंग में बात करा। పిల్లారా, प्रियो, కాబట్టి इसलिए మనకు మనమే ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలి. खुद अपने आप को हम एंटरटेन करें। ఎవరన్నా క్రైస్తవులు బోర్ కొడుతున్నది నిజమైన క్రైస్తవులు కాదు. कोई क्रिश्चियन व्यक्ति कहता है मैं बोर हो रहा हूँ तो सच्चा నాకు क्रिश्चियन है ही नहीं। సమయం దొరకలేదని మాత్రం అతను సమయాన్ని దొంగిలిస్తున్నాడు. अगर कोई कहता है मुझे समय नहीं मिलता तो वो समय को అతను ఒక चुराता है, దొంగగా ఉంటాడు. वो चोर बना रहेगा। అందుకే దొంగలు, దోసుకునేవాడు, లోగులు దేవుని రాజ్యానికి వారసులు కాదని బైబిల్ చదివిస్తుంది. इसलिए बाइबल कहता है चोर और चोरी करने वाले और चुराने वाले लोग परमेश्वर के राज्य के वारिस नहीं रहेंगे। वो अपने आप को अच्छा क्रिश्चियन सोचते మన हैं, పిల్లలను కూడా अपने बच्चों को भी సరిగా పెంచరు ప్రియ. अच्छे से
प्रभु में नहीं बढ़ाते। उपदेशकांडము व्यवस्था विवरण 6వ అధ్యాయము 6वां अध्याय 6వ వచనంలో చూస్తే 6वें वचन में దేవుడు देखेंगे వాళ్ళని ఐగుప్తు నుంచి కానాను తీసుకొస్తున్నాడు. मिस्र से कनान देश परमेश्वर उन्हें लेके आ रहा था। చూడండి వాళ్ళకి ఇస్తున్న ఆజ్ఞను చూడండి. देखो उनको क्या क्या आज्ञा दी जा रही है। నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. और यह आज्ञा जो मैं आज तुझको सुनाता हूँ वे तेरे मन में बनी रहे। నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి तू इन्हें अपने बाल बच्चों को समझा कर నీ सिखाया ఇంట करना। కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడును పండుకున్నప్పుడు లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. और घर में बैठे मार्ग पर चलते लेटते उठते इनकी चर्चा किया करना। అర్థమవుతుందా? समझ में आ रहा है? నీ పిల్లలకు నువ్వు अपने बच्चों को आप ఏం నేర్పాలి? क्या सिखाना है? చిన్నతనం నుండి बचपन से బైబిల్లో రాసి ఉంది. बाइबल में लिखा हुआ है। చిన్నతనం నుంచి నీ బిడ్డలకు కనుక మంచి మాటలు ఇది పెద్ద అయినాక వాళ్ళు తప్పిపోరు. बचपन से आप अपने बच्चों को प्रभु की बातें बताओगे तो बड़े होने के बाद वो పెద్ద भटकेंगे। తప్పిపోరని బైబిల్ రాసింది పిల్లల. बाइबल में लिखा हुआ है। ఒక సండే స్కూల్ పిల్లవాడు एक संडे स्कूल का बच्चा है, ఎప్పుడు సండే స్కూల్ అల్లరి చేసేవాడు. हमेशा संडे स्कूल में शोर करता సండే స్కూల్ టీచర్ ని చండాలంగా మాట్లాడేవాడు. संडे स्कूल के टीचर को बुरा भला कहता था। సండే స్కూల్ టీచర్ పాపం ఎప్పుడు కూడా చాలా బాధపడేవాడు అంట. संडे स्कूल की टीचर कुछ भी कहती थी वो बहुत दुखित हो जाता। తర్వాత వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. उसके बाद उसके पिताजी का ट्रांसफर हो गया, ఏదో ఊరు వెళ్ళిపోయారు. वो दूसरे शहर चले गए, బాగా పెద్ద అయిపోయాడు. बच्चा बड़ा हो गया। ఈ సండే స్కూల్ టీచర్ చనిపోయాడు. संडे स्कूल का टीचर जो था मर गया। అయితే తన చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్ దగ్గర చదువుకున్న ఆ టీచర్ ను చూద్దాం ఆ ఊరు వస్తున్నాడంట. बचपन में मैं जिस संडे स्कूल टीचर के पास जाता था उनसे उसके गांव को मिलूंगा करके निकला। ఆ సమాధుల మీద కూడా రావాలంట. वो कब्र से होकर ही जाना ఆ था। సమాధుల మీదకి వస్తున్నప్పుడు कब्र से होकर जब जा ఒక रहा था రాయిని చూశాడంట. उसने एक पत्थर लगा हुआ ఆ देखा, రాయి మీద సండే స్కూల్ టీచర్ పేరు రాస్తున్నారు. उस पत्थर पर संडे स्कूल टीचर का नाम लिखा हुआ వెంటనే था। నిలబడిపోయాడంట. तुरंत वहाँ खड़ा हो गया, నిలబడిపోయి खड़ा होकर ఆ రాయి వంక చూస్తూ సమాధి వంక చూస్తూ కన్నీరు కారుస్తున్నాడంట. उस पत्थर की ओर, उस कब्र की ओर देखते हुए आंसू बहा रहा था। ఎందుకంటే क्योंकि ఆ సండే స్కూల్ ఏఎస్లో ఏం చెప్పాడు, ఇతను ఎలా ఉండేవాడు, ఇతని ప్రవర్తన ఒకసారి గుర్తొస్తుంది. संडे स्कूल का टीचर क्या क्या बताता था, ये कैसे रहता था, कैसे चलता था, ये सब चीजों को याद करने लगा। ఒకసారి పశ్చాత్తాపం వచ్చేసింది. एक ही बार उसके जीवन में पश्चाताप आ వెంటనే गया। ఆ యొక్క సమాధి మీద పడి ఏడుస్తున్నాడు. तुरंत उस कब्र के ऊपर गिर के रोने लगा, ఏడుస్తున్నాడు. रोने लगा। వెంటనే మారు మనసు పొందాడు. तुरंत मन फिर आया उसको, వెంటనే మారు మనసు तुरंत పొందాడు. मन फिर आया। అందుకే బైబిల్ వాక్యం इसलिए చదివిస్తుంది. बाइबल का वचन कहता है నువ్వు చిన్నతనము నుండి దేవుని యొక్క మార్గంలో నీకు పిల్లవాడిని పెంచితే अगर बचपन से ही प्रभु के मार्ग में बच्चों को चलाओगे तो పెద్ద అయినాక తప్పిపోడిపోయాడు. बड़े होने के बाद भटकेगा नहीं। అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, इसलिए यहाँ क्या कहता है, నీవు ఎంత కూర్చుంటున్నప్పుడును త్రోవన నడుచుతున్నప్పుడు పండుకున్నప్పుడును లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. घर में बैठे मार्ग पर चलते लेटते उठते इनकी चर्चा किया करना। అప్పుడు నువ్వు ఏం ఆశిస్తావు నీ పిల్లలు అదే అవుతారు. जब आप जो आशा रखोगे आपके बच्चे वही మన बनेंगे। పిల్లలు డాక్టర్ అవటం తప్పు కాదు, हमारे बच्चे डॉक्टर बने ये गलत नहीं है, ఐపీఎస్ ఆఫీసర్ అవడం తప్పు కాదు, आईपीएस ऑफिसर बने ये गलत नहीं है, పెద్ద ఇంజనీర్ అవడం తప్పు కాదు. बड़े बड़े इंजीनियर बने ये भी गलत नहीं है, కానీ लेकिन దేవునితో కలిగి ఉండాలి. प्रभु में उनको बने रहना चाहिए, అప్పుడే వాళ్ళు గౌరవిస్తారు. तभी उनकी इज्जत भी వాళ్ళు की जाएगी। దేశానికి ఒక మంచి పౌరులుగా ఉంటారు. तब देश के लिए अच्छे जवानों की तरह वो रहेंगे। క్రైస్తవ గృహాలు లాగా क्रिश्चियनों के घरों की तरह అన్ని గృహాలు ఉంటే अगर सारे घर रहेंगे तो అసలు ఇళ్లకు తలుపులు వేసే పని కూడా ఉండదు, घरों में दरवाजे बंद करने की भी తాళం जरूरत नहीं వేసే है, పని ఉండదు. ताला लगाने की भी जरूरत नहीं होगी, ఎందుకంటే మనకు నేర్పే శిక్ష లాంటిది. क्योंकि हमें ऐसी शिक्षा सिखाई जाती है। మన గృహం కనుక కరెక్ట్ గా ఉంటే अगर हमारा घर ढंग से మన होगा, భార్యాభర్తల సమాధానం, पति पत्नियों के बीच में మన शांति పిల్లల होगी, సమాధానం, हमारे बच्चों के बीच में మన शांति होगी, తల్లిదండ్రులతో సమాధానం, और बच्चे भी माता पिताओं से शांति से అలాంటి रहेंगे। గృహాలను ఎన్ని గృహాలకు మనం వాక్యం చెప్పగలం. ऐसे कितने घरों में हम वचन बता सकते हैं। క్రైస్తవుడు అంటే क्रिश्चियन मतलब ఇది ఆర్టిఫిషియల్ ఒక బొమ్మ కాదు. कोई आर्टिफिशियल तस्वीर की तरह, मूर्ति की तरह नहीं, కొన్నాళ్ళు అయిపోయాక ఇరిగిపోతే చెత్తకుండలు వేసేది తీసుకెళ్ళి, टूटने के बाद कूड़े में डालते नहीं, చెత్తకుండలు వేసేది. कूड़े में ऐसे डाल చెత్తకుండ देते हैं। జీవితం కాదు మనది. हमारा कूड़ा जैसा जीवन नहीं మన है, విలువైన జీవితం हमारा बहुत ही बहुमूल्य ఎలా जीवन పెట్టి है, కొనబడ్డాం. अनमोल देकर మన खरीदे गए हैं। యేసుక్రీస్తు రక్తం కిందకు వచ్చాం. हम यीशु मसीह के लहू के नीचे आए हैं। కాబట్టి పిల్లలారా इसलिए प्रियो, మన పిల్లల్ని జాగ్రత్తగా ప్రభులో పెంచుదాం, हम बच्चों को ध्यान से प्रभु में बढ़ाएंगे, ప్రభులో పెంచుదాం. प्रभु में बढ़ाएंगे। పిల్లలు పెద్దవాళ్ళు అయితే बच्चे बड़े हो जाए మనం तो ఉన్నా లేకపోయినా हम रहे या ना रहे ఏమంటారు తెలుసా, क्या कहेंगे, అరే ఫలానా పిల్లలు, ये इनके बच्चे थे, ఫలానా వాళ్ళ పిల్లలు, ये इनके बच्चे हैं। వా ఎంత ఎదురా అంటారు. కానీ అలాంటి పేరు సంపాదించుకోవాలి, ऐसा नाम कमाना चाहिए, అలాంటి పేరు సంపాదించుకోవాలి. ऐसा नाम कमाना चाहिए। చూడండి పిల్లలారా, देखिए ఆ ద్వితీయోపదేశకాండము व्यवस्था विवरण 11వ అధ్యాయము 11वां अध्याय 9వ వచనం ఒకసారి చూద్దాం. 19वें वचन को एक बार దేవుడు देखेंगे। ఇస్తున్న ఆజ్ఞలు చూడండి. ఆవిడకి परमेश्वर की आज्ञा को देखेंगे। చూడండి, देखिए నీ ఎంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచునప్పుడును
పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించండి అంటాడు చూసారా? तुम घर में बैठे मार्ग पर चलते लेटते उठते इनकी चर्चा करके अपने बच्चों को सिखाया करना। అర్థమైందా? समझ నీ में आ रहा పిల్లలకు నేర్పు है? అంటున్నాడు. अपने बच्चों को నువ్వు सिखाओ, నేర్చుకో, నీ పిల్లలకు నేర్పు. खुद सीखो, अपने बच्चों को सिखाओ। తల్లిదండ్రులు నేర్చుకున్నప్పుడు పిల్లలకి ఏమి నేర్పుతారు? माता पिता ही नहीं सीखेंगे तो बच्चों को क्या మా सिखाएंगे? తల్లిదండ్రులు నేర్చుకోలేదు, मेरे माता पिता ने तो नहीं सीखा, మాకేం నేర్పుతారు? हमें क्या सिखाएंगे? మేము నేర్చుకున్నాం ప్రభువులో, प्रभु में हमने सीखा, మా పిల్లలకు నేర్పుతున్నాం. अपने बच्चों को ఇప్పుడు सिखा। మా పిల్లలు ప్రభువులో ఉన్నారు, अब हमारे बच्चे వాళ్ళు प्रभु में हैं, ప్రభుకు वो ఉపయోగపడుతున్నారు, प्रभु के लिए इस्तेमाल में आते हैं, మంచి చదువులు చదివేది, अच्छी पढ़ाई की है, జాబులు చేస్తారు. नौकरियां करेंगे। దేవుడు ఎప్పుడు అనాథులుగా వదిలిపెట్టడు. प्रभु कभी अनाथ नहीं छोड़े, అందుకే దావీదు అంటాడు इसलिए दाऊद कहता 37వ है అధ్యాయం అంటాం కీర్తనలో, भजन संहिता నేను 37 పిల్లవాడనై ఉన్నాను, ఇప్పుడు నేను వృద్ధుడనై ఉన్నాను, ఎప్పుడు కూడా దేవుని పిల్లలు బొచ్చి బొట్టు నడుక్కున్నట్టుగా నేను చూడలేదు అంటాడు. मैं पहले बच्चा था, बुजुर्ग हो गया हूँ, कभी भी प्रभु के बच्चों को मांगते हुए नहीं देखा है करके कहा गया है। చూడండి देखिए 37, 25 37-25 అర్థమైందా? मैं लड़कपन చదవండి. से लेकर बुढ़ापे तक देखता आया हूँ, हाँ। परंतु ना तो कभी धर्मी को त्यागा हुआ हाँ। और ना उनके वंश को टुकड़े मांगते देखा है। Praise the Lord. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుటను గాని వారి సంతానం భిక్షమెట్టు గాని నేను చూడలేదు అన్నాడు. దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుదురు. यहाँ చూసారా? 26 में लिखा है वह तो दिन भर अनुग्रह कर करके ऋण देता है। అందుకనే इसलिए చూడండి 37, देखिए 16లో కూడా చూస్తే 16 वचन में देखेंगे నీతి మందులు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తుల కన్నా భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. धर्मी का थोड़ा सा धन दूसरों के बहुत से धन से उत्तम है। అర్థమైందా? समझ में आया? దేవునిలో ఉంటే प्रभु में रहेंगे तो ఏ కొదవ ఉండదు, हमारे जीवन में किसी चीज की कमी ఏ नहीं కొదవ है, ఉండదు పిల్లలు. किसी चीज की कमी नहीं ఎఫెసీ है। యొక్క పుస్తకాన్ని మనం జాగ్రత్తగా చూస్తే एक बार इफिसी की लिखी हुई पुस्तक को 6వ पढ़ेंगे। అధ్యాయంలో చూస్తే इफिसियन 6वां अध्याय 1వ వచనంలో అంటాడు, पहले वचन में कहता है పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. हे बाल को प्रभु में अपने माता पिता के आज्ञाकारी बनो, తల్లిదండ్రులను సన్మానింపుడు. अपने माता पिता का आदर कर। 4వ వచనంలో అంటాడు, चौथे वचन में कहता है తండ్రులారా మీ పిల్లలకు మీకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలోను వారిని పెంచుడి. हे बच्चे वालों अपने बच्चों को रिसना दिलाओ, परंतु प्रभु की शिक्षा और चेतावनी देते हुए उनका पालन पोषण करो। బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత. यहाँ पे बच्चों की क्या जिम्मेदारी है, माता पिता की क्या చాలా जिम्मेदारी మంది है? అంటారు बहुत से लोग कहते हैं ఉద్యోగులు బిజీ అండి, हम नौकरी करते हुए बिजी हैं, మేము ఎక్కడ ఇంత టైం ఇయ్యలేము, हम इतना समय नहीं दे सकते, టైం ఇయ్యలేము समय नहीं दे అన్ని सकते, టైం ఇస్తారు. लेकिन सब बाकी चीजों में समय స్నేహితులతో देते हैं, మాట్లాడే టైం ఇస్తారు, मित्रों से बातें करने के लिए समय బార్ निकालते हैं, షాపుల్లోకి వెళ్తానికి టైం ఇస్తారు, बार शॉप में जाने के लिए समय निकालते हैं, సినిమాలకు వెళ్ళి టైం ఇస్తారు, पिक्चर देखने के लिए समय निकालते हैं, చూడటానికి సమయం टीवी ఇస్తారు, देखने के लिए समय निकालते हैं, అన్నిటి సమయం ఇస్తారు. सब चीजों के लिए समय निकालते हैं। కానీ దేవుని వాక్యానికి, ప్రార్థనకి, సహవాసానికి సమయం ఉండదు. लेकिन प्रभु के वचन में संगति में जाने के लिए समय ही निकालते हैं। ఎప్పుడైనా దేవుని క్రైస్తవుల గురించి చెప్తున్నాను నేను, मैं क्रिश्चियनों के लिए कहता हूँ, అన్యజనుల గురించి చెప్పట్లేదు. अन्य साथियों के विषय में మనకు नहीं, దేవుడు లేడు, उनके लिए तो प्रभु ही మనకు नहीं దేవుడు है, దూరంగా ఉన్నారు, प्रभु से दूर, దేవుని క్రోధం వాళ్ళ మీద ఉంది. प्रभु का क्रोध उनके ऊपर है। క్రైస్తవులైతే क्रिश्चियन हो तो బైబిల్ చదవాలి, उन्हें बाइबल पढ़ना है, ప్రార్థన చేయాలి, प्रार्थना करना है, సహవాసానికి రావాలి, उन्हें संगति में आना సమయం चाहिए, తీసుకోవాలి. समय निकालना चाहिए। సమయం రాదు, समय नहीं आएगा, నువ్వు తీసుకుని చదువయ్యా బైబిల్ అందు సమయం, समय ये नहीं कहेगा बाइबल ले लो पढ़ो, నువ్వు లైవ్ లోకి వెళ్ళయ్యా అందో. लाइव में जाओ करके नहीं बोलेगा। చాలా మంది సాకులు చెప్తారు, बहुत से लोग बहाना बताते हैं, సాకులు అంటే దేవుడికి మహాకోపం. बहाने से परमेश्वर बहुत ही गुस्सा करता है। ఆదాము సాకులు చెప్తే తరివేశాడు బయట, आदम हव्वा ने बहाना बताया तो उन्हें बाहर निकाल के శాపం పెట్టి తరివేశాడు. शाप दे दिया और बाहर निकाल అందుకే दिया। యేసయ్య రావాల్సి వచ్చింది, इसलिए यीशु मसीह को आना पड़ा, అందుకే యేసయ్య మనలో వచ్చి రక్తం కార్చాల్సి వచ్చింది, इसलिए यीशु मसीह को आके लहू बहाना पड़ा, ఆదాము యొక్క శాపాన్ని తీసేయాల్సి వచ్చింది. आदम के शाप को निकालना पड़ा। విలువ పెట్టి కొనబడిన వాడు, हम मोल देकर खरीदे गए हैं, మన రక్తంతో కొనబడిన వాడు. हम लहू के द्वारा खरीदे गए हैं। తల్లిదండ్రుల బాధ్యత ఉంది పిల్లలు, ఇక్కడ माता पिता की जिम्मेदारी है यहाँ పిల్లల पे, బాధ్యత ఉంది. और बच्चों की भी ఈ जिम्मेदारी है। బాధ్యతలు మనం నెరవేర్చాలి. इन जिम्मेदारियों को पूरा करना चाहिए। చూడండి ప్రియులారా, देखिए प्रिय, అవ్వంటది हव्वा कहती నేను है యెహోవా దైవం ఒక బిడ్డను కనుక్కున్నాను. मैंने यहोवा की दया से एक बच्चे को దేవుని जन्म వల్లనే दिया। మనకు బిడ్డలు పుడతారు. परमेश्वर की दया से ही बच्चे होते ఎందుకంటే हैं। ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, సంతానవంతులు కమ్మని మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. क्योंकि जब आदम हव्वा को बनाया था फलवंत हो जाओ, फूलो फूलो पूरी पृथ्वी को भर दो करके परमेश्वर ने आशीष दिया था। ఈనాడు మన బిడ్డలు పుడుతున్న దేవుని దయే. हमारे बच्चे होते हैं आजकल तो परमेश्वर की दया है, ये परमेश्वर का अनुग्रह है। అందుకనే इसलिए ఆ కృపలో పుట్టిన బిడ్డలను మనం ఎలా పెంచాలి? उस अनुग्रह के द्वारा जो जन्मे हैं उन बच्चों को कैसे మనం पालना चाहिए? కృపలోనే పుట్టాం, हम भी इस अनुग्रह में ही पैदा हुए हैं, కృపలోనే పెరిగాం. उस अनुग्रह के द्वारा ही మరి बड़े మన हुए బాధ్యత हैं। ఎలా ఉండాలి? तो हमारी जिम्मेदारी कैसी होनी ఎలా चाहिए? ఉండాలి? कैसी होनी అందుకే మా चाहिए? పిల్లలు చెప్తాను నేను, जैसे मैं अपने बच्चों को कहता మీరు हूँ, చదవబోయే ముందు जब आप బైబుల్ एग्जाम చదవాలి.
पढ़ने से पहले आप बाइबल पढ़ो, బైబుల్ చదవాలి, बाइबल पढ़ो, ప్రార్థన చేయాలి. प्रार्थना करो। మా బిడ్డలు నేను సండే ట్యూషన్ కూడా మానిపించాను, मैंने अपने बच्चों का संडे ट्यूशन भी बंद करवा दिया, ట్యూషన్ కూడా మానిపించాను. ट्यूशन भी बंद సండే करा ఆరాధనలో ఉండాలి, संडे आराधना में होना चाहिए, ఆరాధనలో ఉండాలి. ఆరాధనలో కానీ ఉండాలి. ఆ ట్యూషన్లకి వెళ్ళే వాళ్ళకంటే వాడు ఎక్కువ మార్కులు వచ్చాయి. लेकिन ट्यूशन जाने वालों से अधिक मार्क्स आते थे, ఆ సండే ట్యూషన్లకి వెళ్ళే వాళ్ళకంటే అధిక మార్కులు వచ్చాయి. संडे ट्यूशन जाने वालों से अधिक मार्क्स आते थे। ఎందుకని? क्यों? దేవుడు ఇచ్చిన జ్ఞానం. प्रभु का दिया हुआ ज्ञान। ఒకసారి చిన్న అమ్మాయి एक बार छोटी बेटी ఒక క్వశ్చన్ మర్చిపోయిందంట, एक क्वेश्चन को भूल गई ఈ సమయంలో ప్రార్థన చేసిందంట, और यीशु के नाम से प्रार्थना करा, ప్రార్థన చేసిందంట. ప్రార్థన అది కరా. టీచర్ కూడా చెప్పలేదంట, वो टीचर ने भी नहीं बताया था, ప్రార్థన చేసుకుని రాసిందంట. प्रार्थना करके लिखा। ఆ తర్వాత పేపర్ వచ్చేటప్పుడు जब पेपर दिया 10 మార్కులు వచ్చినాయి. 10 में से 10 मार्क्स उसको मिले। టీచర్ అందంట, मैडम ने कहा సమజాయట్లా समझे इधर आओ, ఎవరు చెప్పారు నీకు ఇది? किसने बताया ये आंसर? మేడం మేము ప్రార్థన చేసుకుని రాసాను. मैंने प्रार्थना करके लिखा है। ప్రార్థన చేసుకున్నాం. क्या प्रार्थना करा? ఏంటి మీరు క్రిస్టియన్? क्या तुम क्रिश्चियन हो? ఆమె క్రిస్టియన్. हाँ हम क्रिश्चियन हैं। చూడండి ప్రియులారా, देखो प्रिय, నెబుకద్నెజరు దగ్గర షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు ఎంత పేరు సంపాదించారు. नेबूकदनेस्सर के पास शद्रक मेशक अबेदनगो ने कितना नाम ఆ कमाया? టీచర్ అందంట, उस टीचर ने कहा చూడండి సమజా ప్రార్థన చేసుకుంది, ఆ యేసు ప్రభు చూడండి ఆ అమ్మాయికి ఆ క్వశ్చన్ చెప్పాడు. देखो समझा ने प्रार्थना की, यीशु मसीह ने उसको आंसर बता दिया। చూడండి ప్రియులారా, देखे प्रिय, కాబట్టి ఈరోజు ఈ లోకంలో ఎన్ని ఉన్నా గానీ आज के दिन संसार में कितना भी क्यों ना हो, దేవుని యొక్క సమాధానం మనకు లేకపోతే, परमेश्वर की शांति हमारे अंदर ఆ नहीं होगी, గృహంలో సమాధానకర్త మనకు ఉండడు. हमारे घर में ये शांति का दाता नहीं ఎన్ని होगा। పేరు ప్రతిష్టలున్నా, कितना भी बड़ा नाम क्यों ना ఎన్ని हो, గౌరవాలున్నా, कितना भी इज्जत सम्मान ఎంత क्यों ना हो, తినడానికున్నా, कितना भी खाने के लिए क्यों ఎంత ना మంచి हो, మంచి అందమైన భార్యలున్నా, या कितनी सुंदर पत्नी क्यों ना మంచి हो, మంచి పిల్లలున్నా, या अच्छे बच्चे क्यों ना हो, మంచి హెల్త్ ఉన్నా, अच्छी सेहत क्यों ना हो, వీటన్నిటికి మించిన దేవుని జ్ఞానం. इससे बढ़कर है परमेश्वर का ఈ ज्ञान। దేవుని జ్ఞానం ఉంటే अगर परमेश्वर का ज्ञान होगा तो అవన్నీ మనం అనుకోకుండానే మన దగ్గరికి వచ్చేస్తాయి. ये सब हमारे पास खुद ब खुद आ అందుకే जाएंगे। యేసు అన్నాడు, इसलिए यीशु मसीह మీరు ने कहा ప్రార్థించక ముందే మీకు ఏమేం కావాలో నాకు తెలుసు అన్నాడు. प्रार्थना करने से पहले ही मुझे पता है आप लोगों को क्या ఇక क्या అడిగితే चाहिए, ఎట్లా చెప్పండి? और मांगने से और कितना देगा बताइए? అడుగుడు ఇవ్వబడి मांगो तो दिया जाएगा। ఒకసారి ప్రార్థన చేసినప్పుడు మీకు ఏం కావాలో నాకు తెలుసు అన్నాడు. एक जगह लिखा है प्रार्थना करने से पहले ही मुझे पता है तुम्हें क्या चाहिए। పుస్తకంలో 3వ అధ్యాయం అంటాడు, एफएससी की पुस्तक 3 अध्याय में कहता है 19-20 ఉంటాను, 19-20 అక్కడ అంటాడు అడుగుదానికంటే ఊహిందానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. मांगने से सोचने से बढ़कर देने वाला చూడండి परमेश्वर। ప్రియులారా, देखिए प्रभु, రోజు మన దేవుని జ్ఞానం కావాలి. आज के दिन हमें प्रभु का ఆ ज्ञान జ్ఞానం चाहिए। ఎక్కడ దొరుకుద్ది? वो ज्ञान कहाँ मिलेगा? హోటల్లో ఉందా, होटल में है क्या? క్లబ్బుల్లో ఉందా, क्लब में है क्या? క్లబ్బుల్లో ఉందా, पब में है, కాలేజీల్లో ఉందా, कॉलेज में है, యూనివర్సిటీలో ఉందా? यूनिवर्सिटी में है, ఎక్కడ లేదు ప్రియులారా. कहीं पे भी नहीं ఇదిగో है। పరిశుద్ధ గ్రంథం, इस बाइबल में है। ఇదిగో పరిశుద్ధ గ్రంథం. देखो बाइबल में ఈ है। పరిశుద్ధ గ్రంథం ఎందుకు పేరు తెలుసా? इसका नाम पवित्र बाइबल क्यों रखा పరిశుద్ధ है? గ్రంథం పవిత్ర గ్రంథం అని చెప్పి తెలుసా? पवित्र ग्रंथ क्यों लिखा है? అపవిత్రతను త్యజించేసి పరిశుద్ధతను ఆపాదించేదే పరిశుద్ధ గ్రంథం. अपवित्रता को निकालकर पवित्रता को हासिल करना ही ఇందులో మన पवित्र జీవితం ग्रंथ ఉంది. है। इसके अंदर हमारा जीवन है। ఈ బైబిల్ చూసినప్పుడు जब इस बाइबल को देखे నేను కనపడుతున్నాను దీన్ని. मैं इसमें मैं खुद ఆ दिखाई देता हूँ, పాపాలన్నీ కనపడ मेरे सारे पाप दिखाई देते हैं। ఒక్కొక్కటి తీసేసుకున్నాం. एक एक को हम निकाले। దేవుని జ్ఞానం प्रभु का ज्ञान అన్నిటికంటే మించింది. सबसे बढ़कर है। రండి చిన్న ప్రార్థన, आइए छोटी सी प्रार्थना करेंगे, प्रार्थना। छोटी सी प्रार्थना, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। సర్వశక్తిమంతుడు, ये सर्वशक्तिमान సర్వకృపానిధి, सारी सृष्टि के ఈ कृपालु, రోజు నీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతున్నారు. आज के दिन दास के द्वारा आपने जो बातें की इसके लिए లైవ్ లో धन्यवाद। వస్తున్న ప్రతి బిడ్డలు ప్రతి రోజు వింటున్నాను. लाइव में आने वाले हर एक प्रभु ప్రతి రోజు सुनते हैं। మంచి మంచి పాఠాలు आज के నేర్చుకుంటున్నాం. दिन अच्छी बातें रोज सुनते हैं। లోకానికి దూరమై దేవుని దగ్గర అవుతున్నాం. संसार से अलग होकर हम परमेश्वर ఒక के రోజు नजदीक నాయన हैं। మీ మేఘాల మీద మీరు రాబోతున్నారు. एक दिन आप बादलों पे आने वाले అయ్యా हैं। అక్కడ వరకు మోగబోతుంది ఆయన. प्रभु वो तुरही फूकने वाली है। ఎన్ని మరి బిడ్డలు వెళ్ళిపోవాలి, इन सब चीजों को छोड़ के ఏవైతే जाना। అనుభవిస్తున్నా మరి బిడ్డలు వెళ్ళిపోవాలి. जिसका अनुभव कर रहे हैं हम ఏ उसको ఒక్కటి जाना। మాతో రాదు నాయన. एक भी हमारे నీ साथ नहीं నీతి आएगा। కార్యాలే వస్తాయి. आपके धार्मिकता के कार्य आएंगे అందుకే प्रभु। ప్రార్థన చేయటం, इसलिए प्रार्थना करना బైబుల్ है, చదవటం, बाइबल पढ़ना है, సంగతి సహవాసంలోకి రావటం, संगति में आना है, విన్నా దాన్ని నేర్చుకుని అమలు చేయటం. जो सुना है మా उसको పిల్లలు पालन దేవుడు నీలో करना। ఎదగాలి ప్రభు. प्रभु हम और हमारे बच्चे आप में ఈ बढ़ने రోజు నీ चाहिए। దాసుని ద్వారా మాట్లాడే కొద్ది మాటలు దేవుడు నామ దీవించును గాక. आज के दास के द्वारा जो बातें की हैं छोटी सी बातें आशीष पाए। आमीन। आमीन। परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया।